హలో గైస్, వెల్కమ్ టు మూవీ క్రిటిక్స్ విత్ టైమ్ 24/7. ఈ రోజు టాలీవుడ్ ఇండస్ట్రీలో హార్డ్ గా ఏం జరుగుతుందో తెలుసుకుందాం. నాగవంశీ తెలుగులో ట్రెండింగ్ ప్రొడ్యూసర్ గా పేరున్న వ్యక్తి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఒక సెక్షన్ మీడియా మీద ఫైర్ అయ్యాడు. మీకు అంతగా మా మీద పగుండం దమ్ముంటే మానిపారేయండి, బ్యాన్ చేయండి. ఇప్పుడు నేను ఇంత కామెంట్ చేశాను కదా, నా సినిమాలు బ్యాన్ చేయండి, నా సినిమా ఆర్టికల్స్ రాయకండి. సాధారణంగా సినిమాల రివ్యూల గురించి నిర్మాతలు, దర్శకులు, అప్పుడప్పుడు నటీనటులు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇది మనందరికీ తెలిసింది. అదే విధంగా నాగవంశీ కూడా ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి వచ్చాడని అనుకుంటే ఒక వర్గం మీడియాని గరం అయ్యేలా చేశాడు. సినిమా రివ్యూ ఇవ్వడం ఆ వ్యక్తి సొంత అభిప్రాయం. ఎలక్షన్ లాగా ఒక 10,000 మంది అభిప్రాయం లేక మరొకటో కాదు కదా. అతని మూడ్ని బట్టి, ఆ రోజున్న పరిస్థితులను బట్టి రేటింగ్, రివ్యూ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒక సందర్భంలో భార్య తిట్టినా కూడా ఆ కోపంతో సినిమా మీద నెగిటివ్ రివ్యూలు ఇచ్చిన సందర్భాలు కూడా నాకు తెలుసు అంటూ ఆయన రివ్యూ రైటర్ల గురించి కామెంట్స్ చేశాడు. అయితే ఇక్కడ అసలు విషయం ఏమిటంటే, రివ్యూ నెగిటివ్గా ఇవ్వడంలో తప్పు లేదు, కానీ ఆ నెగిటివ్ ఇచ్చిన రివ్యూను ఇంకా సమర్థించుకోవడం కోసం వేరే సినిమాలు బాలేదు కాబట్టి మ్యాడ్ స్క్వేర్ ఆడుతోంది, మ్యాడ్ స్క్వేర్కి కలెక్షన్స్ వస్తున్నాయి కానీ వంశీ చెప్పినట్టుగా భారీ కలెక్షన్స్ రావడం లేదు అంటూ ఇంకా నెగిటివ్ ప్రొపగండా చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యాడు. అంతేకాక వీళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఇంటర్వ్యూలు, యాడ్స్ వంటివి ఇస్తూ మేము వారిని పోషిస్తుంటే వారు మాత్రం ఇంకా విషం కక్కుతున్నారని ఈ అర్థం వచ్చేలా ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది ఖచ్చితంగా సినిమాని చంపేసే ప్రయత్నం అని ఆయన చెప్పవచ్చు. ఒక పక్క కలెక్షన్స్ కనిపిస్తున్నా సరే ఎందుకు ఈ సినిమా హిట్ అని ఒప్పుకోవడం లేదు అని ఆయన అన్నారు. తాను ఇంటర్వ్యూస్ ఇచ్చి యాడ్స్ ఇస్తేనే మీ వెబ్సైట్స్ నడిపిస్తున్నాయి, మా మీద బతికే మీరు మమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక మీదట తమను బ్యాన్ చేయాలని కోరాడు. మా సినిమాల గురించి వార్తలు కానీ, మా సినిమాల రివ్యూలు కానీ రాయకండి అంటూ ఆయన ఫైర్ అయ్యాడు. కళ్ళ ముందు కనిపిస్తున్నా సరే కావాలనే నెగిటివ్ ప్రచారం చేస్తున్న వారిపై ఆయన ఫైర్ అయ్యాడు. ఇకపోతే పైరసీ గురించి కూడా నాగవంశీ కామెంట్స్ చేశాడు. పైరసీ ప్రాబ్లమ్స్ గట్టిగానే స్టార్ట్ అయింది. మ్యాడ్ 2 పైరసీ కాపీని చెక్ చేశాం. మేము ఓవర్సీస్ సెన్సార్కి ఒక కాపీ ఇచ్చాం. కొన్ని కంట్రీస్లో సెన్సార్ కావాలి, ఆ కాపీ లీక్ అయిందని గుర్తించాం. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకు ఈ విషయాన్ని చెప్పాం. గేమ్ చేంజర్ కూడా ఓవర్సీస్ కాపీ లీక్ అయింది. ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయో ట్రాక్ చేస్తున్నాం. ఈ 2 సినిమాల్లో ఇది అబ్జర్వ్ చేశాం. ఈసారి ఓవర్సీస్ సెన్సార్కి పంపేటప్పుడు ఇంకా జాగ్రత్త పడాలి. థియేటర్కి కాపీ లీక్ అయినప్పుడు ఏమీ చేయలేకపోతున్నాం. మొన్న సికిందర్ ముందు రోజు కూడా రాత్రి పైరసీ వచ్చేసింది. పైరసీ విషయాన్ని ఒకసారి FDCతో కూర్చొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. ఇలాగే వదిలేస్తే చాలా డ్యామేజ్ జరుగుతుంది అని ఇలా కామెంట్స్ చేశారు. నటి రేణు దేశాయ్ మీ అందరికీ తెలిసిందే. HCUలోని 400 ఎకరాల భూమికి సంబంధించి వివాదం జరుగుతున్న నేపథ్యంలో నటి రేణు దేశాయ్ ఓ వీడియో విడుదల చేశారు. నమస్కారం. దిస్ ఇస్ అ పబ్లిక్ హార్ట్ఫెల్ట్ రిక్వెస్ట్ టు అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. నాకు 2 days క్రితం ఆ HCU గురించే తెలిసింది. కనుక్కున్నాను కొన్ని విషయాల గురించే. దట్స్ వై ఐమ్ మేకింగ్ దిస్ వీడియో. సార్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ యాజ్ అ మదర్. ఒక తల్లిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎలాగైనా 44 అయిపోయాను, నేను ఎలాగైనా రేపు మాపు పోతాను, ఐఎమ్ ఓల్డ్. బట్ ఫర్ మై కిడ్స్ అండ్ ఆల్ our kids, for their future, we need oxygen, we need water. Yes, development is 100% necessary. There is no doubt. We need our IT parks, we need our tall skyscrapers, we need our buildings. But ee okka 400 acres kudurte edaina, if there is any possibility, if we can stop it, I'm begging you as a citizen of your state, of your city, sir, edo okate try cheyandi sir, please, if you can. మన దగ్గర ఇంకా చాలా, I think we have thousands of barren land which we can develop. You guys are senior than me. You guys are more, I'm nobody in front of you. అంటే మీ ముందు నేను, you guys are all experts in this. బట్ ఒక తల్లిగా ఈరోజు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక పర్సనల్గా నాకు దీంట్లో ఇది లేదు, బికాస్ as I said, I'm old now. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించుకోండి. Yes, development is necessary. I'm not saying no. We are all here because of the developed cities. But our 400 acres కాకుండా, because we definitely need oxygen, we need trees, sir, we need our ecosystem around us. Please rethink. It's a heartfelt request to all the officers, all the ministers. As a mother, I'm requesting you, please try to rethink this. If it is possible, it would be a great, huge help, and it's like we'll have a lot of gratitude for you, sir.
థ్యాంక్ యూ. ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ భూమిని అలాగే వదిలేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆమె అభ్యర్థించారు. తనకు ఇప్పుడు 44 ఏళ్ళు అని, రేపో మాపో చనిపోతానని, కానీ తర్వాతి తరాలకు ఆక్సిజన్, నీరు కోసం ఇలాంటి భూమి అవసరమన్నారు. అభివృద్ధి జరగాలని, దానికోసం మరో చోట భూమిని ఉపయోగించుకోవాలని వీడియోలో ఆమె కోరారు. ఇక తన స్నేహితులు చాలామంది ఈ వీడియో చేయవద్దని తనను కోరారని, కానీ ఒక తల్లిగా తన మనస్సాక్షి తనను ఇలా చేయమని బలవంతం చేసిందని తెలిపారు. మనం మన పిల్లలకు ఉత్తమ విద్య, మంచి ఆహారం, వారి భవిష్యత్తు కోసం చాలా డబ్బు సంపాదిస్తున్నాం. కానీ వాటన్నిటికంటే ముందు మనకు ఆక్సిజన్, నీరు అవసరమని రేణుదేశాయ్ పేర్కొన్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో ఒకప్పుడు తన అందం, డాన్స్ టాలెంట్తో అభిమానులను ఆకర్షించిన యువనటి శ్రీలీల ఇప్పుడు కెరీర్లో అనూహ్యమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. వరుస ఫ్లాప్స్తో ఆమె స్టార్డంపై ప్రశ్నలు మూలుగుతున్నాయి. తాజాగా నితిన్తో కలిసి నటించిన రాబిన్హుడ్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను రాబట్టుకోలేకపోయింది. శ్రీలీల గురించి సినీ వర్గాల్లో ఇప్పుడు చర్చలు ఊపందుకుంటున్నాయి. ఒకప్పుడు ఆకాశాన్ని అంటిన ఆమె గ్రాఫ్ ఇప్పుడు ఆమెను నేలకు దించేలా కనిపిస్తోంది. శ్రీలీల తన సినీ ప్రస్థానాన్ని కన్నడ చిత్రం కిస్తో ప్రారంభించింది. ఆ చిత్రం విజయం సాధించడంతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. అనంతరం తెలుగులో పెళ్లి సందడితో అడుగుపెట్టిన ఆమె రవితేజతో కలిసి ధమాకా చిత్రంలో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడంతో శ్రీలీల ఒక్కసారిగా టాలీవుడ్లో హాట్ ఫేవరెట్గా మారిపోయింది. ఆమె డాన్స్, గ్లామర్తో కూడిన పాత్రలు యువతను చాలా అట్రాక్ట్ చేశాయి. అయితే ఈ ఊపు ఎక్కువ కాలం నిల్వనే లేదు. ధమాకా తర్వాత శ్రీలీలకు వరుస అవకాశాలు వచ్చినప్పటికీ ఆమె సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. రామ్ పోతినేనితో స్కంద సినిమాలో మిశ్రమ స్పందన నిరాశపరిచింది. నితిన్తో కలిసి ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ మ్యాన్ మూవీ కూడా డిజాస్టర్గా మిగిలింది. ఇక తాజాగా మార్చి 28న 2025న విడుదలైన రాబిన్హుడ్ కూడా బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైంది. ఈ సినిమా శ్రీలీల సినీ గ్రాఫ్ను మరింత దిగజార్చింది. లీలా అంటే డైలాగ్, డైలాగ్ అంటే పర్ఫార్మెన్స్ అని నిరూపిస్తా అని ఆమె ధీమా వ్యక్తం చేసింది. కానీ సినిమా విడుదలైన తర్వాత వచ్చిన స్పందన ఆమె ఆశలపై నీళ్లు చల్లింది. కథలో కొత్తదనం లేకపోవడం, రొటీన్ సన్నివేశాలతో సినిమా సాగడంతో ప్రేక్షకులు దూరం అవుతున్నారు. శ్రీలీల పాత్రకు గ్లామర్, కామెడీ టైమింగ్ ఉన్నప్పటికీ కథలో లోతు లేకపోవడం ఆమె ప్రయత్నాలను వమ్ము చేసింది. శ్రీలీల వరుస వైఫల్యాలతో ఆమెను ఐరన్ లెగ్గా కొందరు అభిమానులు, విమర్శకులు పిలవడం మొదలైంది. శ్రీలీలకు ఇప్పుడు బాలీవుడ్లో అవకాశాలు దక్కుతున్నాయి. వరుణ్ ధావన్తో ఒక చిత్రం, ఇబ్రహీం అలీ ఖాన్తో దిలేర్ వంటి ప్రాజెక్టులతో ఆమె హిందీ సినిమాల్లోకి అడుగు పెడుతోంది. అలాగే తెలుగులో రవితేజతో మరో చిత్రం సంక్రాంతికి 2025 కోసం సిద్ధమవుతోంది. ఈ సినిమాలు ఆమె కెరీర్ను తిరిగి గాడిలో పెడతాయా లేదా అనేది చూడాలి. కథ ఎంపికలో జాగ్రత్త, నటనపై దృష్టి పెట్టడం ద్వారా ఆమె ఈ బ్యాడ్ టైం నుండి బయటపడవచ్చని సినీ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇప్పుడు ఆమె ముందున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే ఈ నీలి మేఘాలు తొలగి మళ్ళీ సూర్యకాంతి వెలుగుతుందనడంలో సందేహం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ వాచ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇట్లాంటి మూవీ క్రిటిక్స్ రోజు ఇస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టైమ్ 24x7 టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.